సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీగా ఈరోజు వాళ్ళకి పదవులు ఇస్తారు. మా వరకు వచ్చేసరికి గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్ని 12 సంవత్సరాల తర్వాత ఒక నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం అక్రమాలు అన్యాయం జరిగింది. ఇప్పటికి 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక నోటిఫికేషన్. మీరు నోటిఫికేషన్లు చక్కగా ఏకపోగా ఏళ్ళకేళ్ళు ప్రిపేర్ అవుతారని చెప్పి ఏ విధంగా అంటారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి అనే ఒక శాడిస్ట్ ప్లేజర్ ఉన్నటువంటి సీఎం గారు ఈరోజు తెలంగాణ ప్రజలు సమస్యలలో ఉంటే నాకు సంతోషం అనిపిస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి అటువంటి వ్యక్తికి మేము ఏ విధంగా పోయి మా సమస్యలు పరిష్కరించండి నాయన అని చెప్పి మేము అడుగుతాం. శాడిస్ట్ ప్లేజర్ ఉన్నటువంటి వ్యక్తిని మా సమస్యలు ఏ విధంగా చెప్పుకోగలుగుతాం? అసెంబ్లీ సాక్షిగా ఆయన బయట ఏమన్నాడు, 70,000 ఉద్యోగాలకు ఒక్క ఉద్యోగం తక్కువైన నా తల నరుకుంటా అన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యలను పరిష్కరించి అసెంబ్లీలో ప్రజా సమస్యలను పరిష్కరించే మార్గం దిశగా కొనసాగించినటువంటి చర్చలు ఈరోజు వాళ్ళు వల్గర్గా ఇష్టం ఉన్నటువంటి తీరిన అబద్దాలతో అసెంబ్లీలో గడుపుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు మొన్న ప్రతిపక్షం అడిగినటువంటి రాతపూర్వకమైన సమాధానంలో 67,967 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. అంటే 3,000 ఉద్యోగాలు తక్కువైనాయి. మరి తల ఇంకెప్పుడు నరుకుంటారు రేవంత్ రెడ్డి గారు? అయినా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు 50,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ వేస్తే మేము వేసినటువంటి ఉద్యోగాలు కేవలం 16,769 మాదు ఉద్యోగాలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా అసెంబ్లీలో సమావేశాల్లో చెప్పారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. జూన్ 2 లోపు ఖచ్చితంగా జీవోలన్నీ 108 జీవో కానీ 46 జీవో కానీ 29 జీవో కానీ 04 అన్ని జీవోలను రద్దు చేసి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నిటిని కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా వయోపరిమితి గతంలో ఏ విధంగా అయితే 46 సంవత్సరాలకు ఉందో ఈసారి కూడా 46 సంవత్సరాల వరకు జీవో 13 ఎక్స్టెండ్ చేయాలి. లేని పక్షంలో మేము సీఎం ఇంటిని ముట్టడిస్తామా, లేకపోతే అంటే మాకు ఆ రోజు రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్టుగా ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామా, టీజీపీఎస్సీని ముట్టడిస్తామా, సెక్రటేరియట్ని ముట్టడిస్తామా మేము చెప్పము. కానీ ఖచ్చితంగా జూన్ 2 లోపు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో మరో ఉద్యమం ఎట్లుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపెడతాం. తెలంగాణలో కడుపు కాలినటువంటి నిరుద్యోగులు బయటకు వస్తే పరిస్థితి ఎట్లుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తాం. కాబట్టి దయచేసి ఇటువంటి పరిణామాలు బయటికి రాకన్నా ముందే ఇమీడియట్ గా స్పందించి జూన్ 2 లోపు నోటిఫికేషన్లు ఇవ్వాలి. లేని పక్షంలో తర్వాత జరిగేటటువంటి పరిణామాలకు అన్నిటి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి, కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. కాబట్టి దయచేసి ఇమీడియట్ గా జూన్ 2 లోపు నోటిఫికేషన్లు అన్నింటిని కూడా భర్తీ చేయాలని చెప్పి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్న. 2.5 సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క జనరల్ నోటిఫికేషన్ వేయలేదు. ఏమైనా అంటే 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటున్నారు తప్ప, అబద్ధపు హామీలు చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇచ్చిన 16,000 ఉద్యోగాలకే మేము ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు అనుకుంటా ఉన్నారు. మొన్న చూసుకుంటే పొల్యూషన్ డిపార్ట్మెంట్ లో 20 పోస్టులు వేసిరన్న. దీనికి వయో పరిమితి 34 సంవత్సరాల నుంచి తగ్గించి మరీ వేయడం జరిగింది. ముందున్న 46 ఉండే ఇప్పుడు 12 సంవత్సరాలకు తగ్గించారు. ముందే ఉన్న వయో పరిమితి ఇప్పుడు తగ్గించడం చాలా వరకు ఇది అన్న. అయితే మేము చెప్పేది ఒకటే, జూన్ 2 లోగా నిరుద్యోగులకు ఉన్న జీవోలన్నీ, జీవో నంబర్ 4 గానీ, జీవో నంబర్ 108 గానీ, జీవో నంబర్ 29 గానీ, జీవో నంబర్ 29 అన్ని జీవోలు రద్దు చేసి వెంటనే మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్న అన్ని ఉద్యోగాలు మీరు భర్తీ చేయాలని అనుకుంటున్నాం. లేదా ఒకవేళ ఇవన్నీ జూన్ 2 లోగా కాకపోతే ఉన్న కాంగ్రెస్ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా మీ ఇంటికి ముట్టడిస్తాం. ఇక్కడ కాకపోతే రాహుల్ గాంధీ వచ్చి మాకు హామీలు ఇచ్చిర్రు, మేము ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర అయినా కూర్చొని మేము ఉద్యోగాలు తెచ్చుకుంటాం. ఇది మాత్రం బరాబర్ చెప్తా ఉన్నాం. ఇప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే, మీరు అన్నిటి మీద చర్చిస్తా ఉన్నారు, అన్ని చర్చలు అయిపోయినాయి, మిగిలింది ఒకటే చర్చ, నిరుద్యోగుల చర్చ. మీరే అన్నారు ఆ రోజు డిసెంబర్ 9, 2023 రోజు ప్రమాణ స్వీకారం రోజు నిరుద్యోగుల ప్రభుత్వం అని మీరే అన్నారు. ఈ రోజు కూడా మేము అంటున్నాం, నిరుద్యోగులకు 2.5 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇచ్చిన అదే చూసుకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చిన అన్ని ఇప్పుడు వరకు 10 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరన్న. దానికి అమలు చేస్తే 2.5 లక్షల ఉద్యోగాల్లో 2,30,000 ఉద్యోగాలు కరెక్ట్ భర్తీ చేసిర్రు. ఇప్పుడు వరకు 2.5 సంవత్సరాలు అయినా మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు ఒకటే సంవత్సరంలో, ఇప్పుడు వరకు ఒక్క ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడైనా హెచ్చరిస్తా ఉన్నాం నిరుద్యోగ జేఏసీ నుంచి, జూన్ 2 వరకు ఒక్క ఉద్యోగాలు కూడా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఉద్యమాలు చాలా తీవ్రంగా ఉంటాయి, మీకు బయట తిరగనీయం అని హెచ్చరిస్తా ఉన్నాం. నిరుద్యోగ మిత్రులందరూ ఇకనైనా బయటకు వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను ఇంటికి ముట్టడిద్దామని హెచ్చరిస్తా ఉన్నామన్న. నమస్కారం అన్న, నా పేరు కుమార్ రాథోడ్. గత
2 సంవత్సరాలైనా గడిచి 3వ సంవత్సరం అడుగు పెడుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చీమ కొట్టినట్టు లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు సోయి లేదా ఏడ పన్నుకున్నావు నువ్వు? ఈ రోజు సిగ్గుందా నీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇక్కడ నుంచి వేదిక నిరుద్యోగుల వేదిక మీదుగా. 3 సంవత్సరాలు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ లేదు. జియో నెంబర్ తెచ్చి లేనిపోయిన అన్ని తెస్తారు. జీపీ అన్నారు, పోస్టు జీపీ అన్నారు లేదు, గ్రూప్స్ అన్నారు, గ్రూప్స్ లేదు, గ్రూప్ అన్నారు, డిఎం పల్లి బటాలు లేక టీహెచ్బీసీ అమ్ముకున్నారు. ప్రక్షాళన చేసి ఈ రోజు ముట్టడి అన్నారు. ప్రక్షాళన చేసిన ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 6 రోజులు పల్లి బటాలు అమ్ముకున్నారు కదా. మరి నువ్వేం చేసినావు చెప్పండి. మాకు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ. ఆ రోజు పల్లి బటాలు లెక్క అమ్ముకున్నారు. మరి నువ్వేం చేసినావు? ఇది చెప్పు మాకు. సిగ్గుందా మీకు అడుగుతున్నా? 3 సంవత్సరాలైనా ఒక్క నోటిఫికేషన్ లేదు. జియోపై రేపిస్తా మాపిస్తా. ఆ రోజు నిరుద్యోగులు 5 రూపాయలు భోజనం చేసి పొట్టగుడ్డి నిప్పించుకోండి, రూమ్ రెంట్ లేక కష్టపడి మేము చదువుతున్నాం. అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ ఒక్కటి చిత్తశుద్ధి లేదా మా మీద? మాకు జాబ్ రావాలి, మా బతుకులు బాగుపడాలనే అనే స్తోమత మీకు లేదా? ఈరోజు ఏడ పనుకున్నావా నువ్వు? ఈ రోజు నువ్వు దొంగ హామీ ఇచ్చినావు. దొంగ హామీ ఇచ్చి ఈరోజు కుర్చీ నెక్కినావు. నీకు లేదా ఈ సోయి లేదా? ఈ రోజు నిరుద్యోగుల నుంచి లేదా? ఓడియన్ మాల్కి వస్తావు పక్కనే 100 కిలోమీటర్ నీకు లైబ్రరీకి వచ్చి మాతో మీటింగ్ పెట్టి చర్చ మీకు లేదా? మీకు రోజు ఈ 10 నెలలకు ఒకసారి ఢిల్లీకి వెళ్తావు. మీ ఢిల్లీ నుంచి గల్లీ తీసుకొచ్చిన మీ రాహుల్ గాంధీ గారు ఎటుపోయిండు? किधर जाएंगे राहुल गांधी? में आके मैं दोस्त के बात करिए, मैं गरुटम गवर्नमेंट आके जाके 2 लाख नौकरी के मैं सरकार भर्ती करेगी. इधर किधर जाए रहा राहुल गांधी? मेरे को రాహుల్ గాంధీ సాబ్ గాలికి వచ్చినావు అట, గాలికి పోయినావు. ఈ రోజు దిగి మోటార్ వెహికల్ ఇలా. మరి మా స్తోమత మా బతుకులు మీకు తెలియదా? మేము ఎన్ని రోజులు కష్టపడాలి? పెళ్లిళ్ళు చేసి మా బతుకులు మారవా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల మూట. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం, మీకు చెప్తున్నా. జూన్ 2 కల్లా మీరు మా నిరుద్యోగుల గురించి మీరే స్పందన రాకపోతే మేము అమర నిరాదీక్ష స్టార్ట్ చేస్తున్నాం. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి అమరాదీక్ష స్టార్ట్ చేయకపోతే మీరు పేరు మార్చుకుంటా ఇదే జూన్ 2 చూడండి. మీరు ఎక్కడెక్కడ కట్టడి చేస్తాం, మీ ప్రభుత్వానికి కుల్ల కొడతాం. బరాబర్ చెప్తున్నారు సీఎం రేవంత్ గారు. ఎక్కడున్నా వినండి మా మాట. మాకు పుట్ట రాలుతున్నాయి. మేము ఫస్ట్ నుండి చదువుతున్నాం. ఎన్ని సంవత్సరాలు మేము చదువుకోవాలి? మా బతుకులు మారొద్దా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడ్డా మేము ఈ రోజు మాకు వెన్నుబుడా పొడిచిరు. మాకు ముందు నుంచి ఎన్నుబుడా పొడసలే, వెనక నుంచి ఎన్నుబుడా పొడిచిరు. మాకు ఎన్నుబుడా పొడుస్తూనే ఉన్నారు. 3 సంవత్సరాలు ఏంటో నిన్న కూడా పొడుస్తూనే ఉన్నారు. ఇంకెన్ని సంవత్సరాలు మా బతుకులు మారాలంటే? ఒక్క నోటిఫికేషన్ లేదు. జీపీ అన్నారు, పోస్టు లేదు. జీపీ అన్న యాడిపోయింది, గ్రూప్ 2 యాడిపోయింది, గ్రూప్ 4 యాడిపోయింది. 5 సంవత్సరాలు పాత నోటిఫికేషన్ ఇచ్చి నేనే ఇచ్చినా అని మొత్తుకుంటున్నావు. సిగ్గుండాలి మీకు ఏమైనా? పాత నోటిఫికేషన్ ఇచ్చి ఎవరో అన్నం పెట్టిన దానికి నేనే పెట్టారా? చుట్టాలు వస్తారు 10 మంది మా ఇంటికి. అసలోడు వండి పెడతాడు. అరే బయట వచ్చి నేనే పెట్టినరా భయ అంటే వాడు ఊరుకుంటాడా? అన్న వాడు ఊరుకుంటాడా? ఇట్లా ఉంది మీ పాలన ఇట్టుంది. ఎందుకు తెచ్చుకున్నాం ఏరికోరి పాలన? ఇది ప్రజా పాలన కాదు, నిరుద్యోగుల ఆత్మహత్యల పాలన. వద్దు నాయనా, మీ ప్రభుత్వం మీకు చూపిస్తాం. మా నిరుద్యోగులు ఏంటో మేము చూపిస్తాం. మీరు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. రమేష్